ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే యానం నుంచి జొన్నాడ అయితే వెళ్తున్నాం. సో ఇది కూడా రోడ్ జర్నీ అనమాట. ఇటైతే పల్లెటూర్ల మధ్యలో నుంచి అయితే మనమైతే వెళ్తూ వీడియోస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. లొకేషను నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, పచ్చటి పొలాలు, పక్కన అంతా కూడా కొబ్బరి తోటలు. సో ఇలాంటి లొకేషన్స్ అన్నీ కూడా మనకి గోదావరి జిల్లాలో బాగా కనిపిస్తాయి. ఇప్పుడు మనమైతే ద్రాక్షారామం, రామచంద్రపురం, మండపేట నుంచి జొన్నాడ అయితే వెళ్దాం. అక్కడ నుంచి రావులపాలెం వరకు అయితే మన వీడియో అయితే ఉండబోతుంది అనమాట. చూడండి, ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. నాకు సపోర్ట్ చేయాలంటే పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ బటన్లో జాయిన్ అయ్యి మన ఛానల్ మెంబర్షిప్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఇక మా బొడ్డోడు ఫ్రెండ్స్. ఇప్పుడు మన జర్నీ అయితే యానం నుంచి స్టార్ట్ అవుదాం. మనం ఇప్పుడు యానం బైపాస్ మీద ఉన్నాం. రైట్ సైడ్ వెళ్తే మనమైతే కాకినాడ వెళ్తాం, లెఫ్ట్ సైడ్ వెళ్తే అమలాపురం అయితే వెళ్తాం అనమాట. స్ట్రైట్గా వెళ్తే ద్రాక్షారామం రోడ్ అనమాట. సో ఈ రోడ్ జర్నీ ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేం. నేను మీకు చెప్పినా కూడా చాలా తక్కువే అవుతుంది. చుట్టూ పచ్చటి పొలాలు, పక్కన పిల్ల కాలువలు, తర్వాత చల్లటి గాలి, కానీ ప్రయాణం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ఈ జర్నీలో మొట్టమొదటి వచ్చేటువంటి గ్రామం పేరు ఇంజిరం అనమాట. సో ఈ ఇంజిరంకి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ ఏంటో కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఈ ఇంజిరంలో క్రీస్తు శకం 1759కు పూర్వం డచ్ వాళ్ళు ఉండేవారట. సో 1759 తర్వాత బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత డచ్ వారు వెళ్ళిపోయారు. బ్రిటిష్ వారు దీన్ని ఆక్రమించుకున్నారు. ఇక్కడ బ్రిటిష్ వారు ఒక కంపెనీ కూడా రన్ చేశారంట. సో అది కూడా 1827 వరకు రన్ అయ్యి 1827లో మూతపడిందంట. అంత పెద్ద హిస్టరీ అయితే ఇంజిరం గ్రామానికి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కోలంక దాటి గోపిరేవు బ్రిడ్జ్ అనే ప్రాంతానికి వచ్చాం. ఇక్కడ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇది చాలా అద్భుతంగా ఉంది కదా. కేరళను తలపించే అందాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. సేమ్ కేరళలో కూడా మనకి ఇలాగే కనిపిస్తాయి అన్నమాట. అలపి అటు ఏరియాలోకి వెళ్తే ఇలాంటి తరహా వాతావరణం మనకు కనిపిస్తుంది. సో ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత చూడండి ప్రకృతి ఎంత బాగుందో. చుట్టూ పచ్చటి చెట్లు కమ్మేసి ఒక తోరణంలో మనం వెళ్తున్నంత ఫీలింగ్ అయితే అనిపించింది నాకైతే. ఇక్కడ చాలా బాగుంది. మాటల్లో చెప్పలేనంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే మనం గోదావరి జిల్లాలోనే చూడొచ్చు. ఇప్పుడు మనం ద్రాక్షారామం వెళ్ళేటువంటి రూట్లో అయితే ఉన్నాం. ఇక్కడ లొకేషన్ అయితే చూడండి, చాలా బాగుంది. చెట్లు చూసారా ఇలాగ పచ్చటి తోరణం లాగా అయితే ఉన్నాయన్నమాట. ఎంత ఎండ వచ్చినా కూడా ఈ ప్రాంతం అంతా కూడా చల్లగా ఉంటుంది. ప్రజెంట్ అయితే వాతావరణం కూడా మబ్బు పట్టి ఉంది. చూడండి, రోడ్డు అంతా కూడా చూడండి, చాలా బాగుంది. ఒక సైడ్ ఏమో పంట పొలాలు ఉన్నాయి, మరొక సైడ్ వచ్చేసరికేమో చిన్న పిల్ల కాలువ అయితే ఉంది. ఆ బ్యాక్ సైడ్ అన్నీ కూడా పచ్చటి పొలాలు అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పొలం దగ్గర ఒక తాటిపట్టి వేసి ఒక పిల్ల కాలువ మీద ఉంది. సో మనం నడవటానికి అయితే చాలా భయం వేసింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనం కూడా క్యాట్ వాక్ నేర్చుకోవాలి అని. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న, మనం కూడా క్యాట్ వాక్ నేర్చుకోవాలి అని. ఇలాంటి అందాలన్నీ ఆస్వాదించాలంటే ఖచ్చితంగా గోదావరి జిల్లాలకి రావాల్సిందే ఫ్రెండ్స్. చూస్తున్నారుగా పక్కన చూడండి, పక్క పొలం, వెనకమాల కొబ్బరి చెట్టు, ఎదరకు అరటి చెట్టు, ఆ పొలంలో పనిచేసే కూలీలు. అబ్బబ్బబ్బా, చూడటానికి 2 కళ్ళు సరిపోవు అనుకోండి. సో అందరి ఊళ్ళో పొలాలు ఉంటాయి, కానీ గోదావరి అనేగానే ఒక స్పెషల్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంత అద్భుతంగా ఉంటుందని అనుకోలేదు ఈ రూట్ అయితే. కానీ నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అయితే ఉన్నాను ఈ రూట్ మీ అందరికి చూపిస్తున్నందుకు. సో మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఏ ప్రాంతాలు నచ్చినాయో కూడా కింద కామెంట్ అయితే చేయండి. మన జర్నీ రావులపాలెం వరకు అయితే ఉంటుందన్నమాట. యానం నుంచి మనం ద్రాక్షారామం వెళ్ళేదారిలో వచ్చేటువంటి ఊరి పేర్లు ఏంటంటే, ఫస్ట్గా మనకు తగిలేది ఇంజిరం, కోలంక, కుయ్యేరు, బాలాంతరం, ఎర్రపోతవరం, వేగయ్యమ్మపేట, ద్రాక్షారామం. సో ఈ విలేజెస్ మీదుగా మనమైతే ద్రాక్షారామం అయితే చేరుకుంటాం ఫ్రెండ్స్. ప్రజెంట్ మనం వచ్చేసరికి ద్రాక్షారామం అయితే చేరుకున్నాం. ద్రాక్షారామం మనందరికీ తెలుసు కదా, ఒక ఫేమస్ టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ. పురాతన కాలమైనటువంటి టెంపుల్ అయితే ఉంటుంది. ద్రాక్షారామం నుంచి ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.
సో ద్రాక్షారామం మొత్తం నేనైతే విజిట్ చేయలేదు. ఈసారి ఎప్పుడన్నా పర్టికులర్గా వీడియో వచ్చినప్పుడు ద్రాక్షారామాన్ని అయితే మనం పూర్తిగా అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ప్రజెంట్ అయితే నేనైతే యానం నుంచి రావులపాలెం వరకు రూట్ అయితే ఏ విధంగా ఉంటుందనేది అయితే మాత్రం ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాను, ఎవరు తప్పుగా అనుకోవద్దు. సో ఇక మనమైతే ద్రాక్షారామం నుంచి బయలుదేరి రామచంద్రపురం అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీకు ఒక రైల్వే ట్రాక్ కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చేసరికి కోటిపల్లి కాకినాడ రైల్వే ట్రాక్ అనమాట. కరోనాకు ముందైతే ఇక్కడ రైలు బస్సు అయితే నడిచేది, కరోనా తర్వాత రైలు బస్సుని అయితే ఆఫ్ చేశారు పూర్తిగా. సో కోనసీమ వాసుల చిరకాల కోరిక కోటిపల్లి నరసాపురం అనేది వాళ్ళ చిరకాల కోరిక అనమాట. ఎప్పుడు తీరుతుందో మనం కూడా వెయిట్ చేద్దాం. పనిలో పనిగా మనమైతే ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాం. మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది, మన రాజుగారి కలరకాయ ఏంటో తెలుసుగా, ఆర్టోస్. సో ఆర్టోస్ అయితే వచ్చామన్నమాట. గోదావరి జిల్లాలకి ప్రత్యేకమైనటువంటి డ్రింక్ అనమాట. ఇప్పుడైతే రాష్ట్రం నలుమూలలో అయితే మనకైతే ఆర్టోస్ అయితే కనిపిస్తుంది, కానీ ఒకప్పుడైతే కలరకాయ రాజుగారి డ్రింక్ అంటే ఎంతో ఫేమస్. సో మనం రామచంద్రపురంలో అయితే ఒక కాలేజీని అయితే చూస్తున్నాం, చాలా పెద్దగా ఉంది. ఈ కాలేజ్ పేరేంటో కింద కామెంట్ అయితే చేయండి. రామచంద్రపురం కూడా చాలా మంచి హిస్టరీ అయితే ఉంది ఫ్రెండ్స్. రామచంద్రపురంలో ఒక కోట అయితే ఉంటుందన్నమాట. చాలా సినిమాలు ఇక్కడే తీశారు, మురారి, సింహ, ఇంకా చాలా సినిమాలు అయితే ఈ కోటలో నుంచే తీశారన్నమాట. ఆ కోట అయితే నేను ఎక్స్ప్లోర్ చేయలేదు. రామచంద్రపురం దాటగానే మనకు ఒక విలేజ్ కనపడుతుంది అనమాట, పసలపూడి. మనందరికి తెలుసు కదా పసలపూడి కథలు, అదేనండి మన గోదావరి జిల్లాల స్పెషల్ డైరెక్టర్ వంశీ గారు పుట్టింది ఈ పసలపూడిలోనే అనమాట. సో ఆయన ఇక్కడి నుంచే తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. గోదావరి జిల్లాల డైరెక్టర్ అంటే మనకు మొట్టమొదట గుర్తొచ్చేది వంశీ గారు అనమాట. గోదావరి జిల్లాలని ఎన్ని రకాలుగా తీయాలో, ఎన్ని రకాలుగా అందంగా చూపించాలో ఆయన తర్వాతే ఇంకెవరైనా సరే అని చెప్పచ్చు మనం. ఫ్రెండ్స్, మనమైతే మండపేటకి వెళ్ళే దారిలో మాచవరం బ్రిడ్జ్ అనే దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో ఈ ప్రాంతం కూడా చాలా బాగుంటుంది, చుట్టూతా పచ్చటి పొలాలే కనిపిస్తాయి అన్నమాట. సో పనిలో పనిగా మనమైతే మండపేట అయితే వచ్చాం. సో ఈ రూట్కి స్ట్రైట్కి వెళ్తే మనమైతే రాజమండ్రి అయితే వెళ్ళొచ్చు. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే మండపేట ఊళ్ళో నుంచి వెళ్దాం. కానీ ఒకటి విషయం అయితే చాలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, రోడ్లు అయితే డే టైం అయితే ఓకే, కానీ నైట్ టైం అయితే చాలా డేంజర్ అని చెప్పుకోవాలి. రోడ్లు అయితే బాగోలేదు. సో మండపేట సిటీలో కూడా అయితే అస్సలు రోడ్లు అయితే బాగోలేదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం రోడ్ల మీద కాన్సన్ట్రేషన్ పెట్టి కాస్త రోడ్లు వేస్తే గోదావరి జిల్లాలకి మరింత అందాన్ని చేకూర్చినట్టు అయింది. సో ప్రజెంట్ ఇప్పుడు మనమైతే మండపేట అవుట్లో అయితే ఉన్నాం అన్నమాట. ఇది బైపాస్ అనమాట. రైట్ సైడ్ రోడ్డు కనిపిస్తుంది చూసారా, అటు వెళ్తే మనం బైపాస్ సిటీలోకి వెళ్ళకుండా బైపాస్తో మనమైతే రాజమండ్రి వెళ్ళే రోడ్లు అయితే కలుస్తాం. కానీ మండపేట దాటిన తర్వాత మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక విషయం గమనించాను ఏంటంటే, మండపేట దాటిన దగ్గర నుంచి నాకు అన్నీ కూడా ఎక్కువ రైస్ మిల్ అయితే కనిపించినాయి ఫ్రెండ్స్. తర్వాత రొయ్యల చెరువులకు సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ అవి, తర్వాత ఎక్కువగా రైస్ మిల్సే కనిపిస్తున్నాయి. తర్వాత ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కూడా ఉంది, ఓఎన్జీసీకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ కూడా అయితే ఉంది. నేనైతే క్యాప్చర్ చేయలేదు కానీ చాలా బాగున్నాయి అవి. సో మండపేట దాటిన తర్వాత ఇన్ని రైస్ మిల్స్ చూడటం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే మండపేట దాటిన తర్వాత జొన్నాడికి వెళ్ళే దారిలో అయితే ఉన్నాం. సో రోడ్డు అయితే మరీ దారుణంగా ఉంది. ఇప్పటివరకు ఓవరాల్గా జర్నీ అయితే బాగానే ఉంది, కానీ రోడ్డు అయితే మరీ దారుణంగా అయితే ఉందన్నమాట. రోడ్డు చూస్తున్నాం కదా, చిన్న పాత్ హోల్స్ అయితే ఉన్నాయి, చాలా డేంజర్గా ఉంది. మండపేట సిటీలో రోడ్డు అయితే మరీ దారుణంగా ఉందన్నమాట. మనం బయలుదేరిన దగ్గర నుంచి యానం నుంచి ద్రాక్షారామం వరకు అయితే రోడ్డు పర్లేదు, కాకపోతే నైట్ పూట అయితే డేంజరు. సో ద్రాక్షారామం దగ్గర నుంచి రామచంద్రపురం వరకు, రామచంద్రపురం నుంచి మండపేట వరకు అయితే రోడ్డు అయితే బాగానే ఉంది. సో మండపేట దగ్గర నుంచి అయితే రోడ్డు మరీ దారుణంగా ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక రైస్ మిల్ కనిపిస్తుంది చూసారా, దాని పేరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, కళ్యాణ్ చక్రవర్తి రైస్ మిల్. ఎవరనుకుంటున్నారు ఈ కళ్యాణ్ చక్రవర్తి? నందమూరి వంశంలో అప్పటి హీరో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ఉన్నారు చూసారా, వాళ్ళదనమాట రైస్ మిల్ అది.
సో మనమైతే ఆలమూరుకి వెళ్ళిపోదాం. రోడ్డు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత దారుణంగా ఉన్నాయో, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆలమూరు మండంపట్టి దాటిన దగ్గర నుంచి కొన్ని హౌసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నారు సరే, 2 హౌసెస్ పక్క పక్కనే. సో వాళ్ళిద్దరు బ్రదర్స్ అనుకుంటా, ఒకేలా కట్టుకున్నారు ఇల్లు. ఆ రోడ్స్ చూసారు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పార్ట్ హౌస్. మనమైతే ఆలమూరుకి అయితే వచ్చేసాం. ఇది ఆలమూరు మెయిన్ సెంటర్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం అయితే జొన్నాడకి వెళ్దాం. జొన్నాడకి వెళ్ళే దారిలో కూడా రోడ్ అయితే అంత బాగోదు, కానీ చుట్టుపక్కల సీనరీ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఈ రూట్ రావడానికి కూడా కారణం ఏంటంటే సీనరీస్ చూద్దామని తీసుకొచ్చాను. మనకి జొన్నాడకి వచ్చి నేషనల్ హైవే ఎక్కేసరికి మధ్య దారిలో మనకైతే ఇలాంటి ఇటుకబట్టీలు మనకైతే చాలా కనిపిస్తాయి అన్నమాట. ఇటుకబట్టీలు కనిపించినట్టు మనమైతే జొన్నాడ వచ్చేసినట్టే అర్థం, అది గుర్తుపెట్టుకోండి. సో ఇంకా మనం డైరెక్ట్గా మనమైతే నేషనల్ హైవే ఎక్కేద్దాం. సో నేషనల్ హైవే ఎక్కే దగ్గర అయితే ఒక ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దాని మూలంగా ఫుల్ డస్ట్ అయితే పడుతుందన్నమాట బాగా. జొన్నాడ రోడ్ అనమాట ఇది. మీకు ఎదురుగా పిల్లర్స్ కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసరికి నేషనల్ హైవే 16 అనమాట. చెన్నై టు కోల్కతా నేషనల్ హైవే. సో అక్కడైతే ఫ్లైఓవర్ ఒకటి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో మనం ఇక్కడ రైట్ సైడ్కి వెళ్తే కడియం, రాజమండ్రి అటైతే వెళ్ళొచ్చు. మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే రావులపాలెం అయితే వెళ్తాం అన్నమాట. చూస్తున్నారు కదా, స్ట్రైట్గా బస్సు అయితే ఒకటి వస్తుంది కదా, మన ఆర్టీ కాకుండా మన లెఫ్ట్కి అయితే వెళ్దాం. సో దిస్ ఈజ్ రావులపాలెం, గౌతమి గోదావరి మీద ఉన్నటువంటి అతి పెద్ద బ్రిడ్జ్ అనమాట. ఫ్రెండ్స్ మనమైతే రావులపాలెం అయితే చేరిపోయామన్నమాట. రావులపాలెం ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయట్లేదు, ఇంకొక వీడియోలో మీకు ఒక్కొక్క విలేజ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. ప్రజెంట్ ఈ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కింద కామెంట్ అయితే చేయండి, నాకు తెలుస్తూ ఉంటుంది. మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేస్తే నాకు ఎక్కువ బూస్టప్ అయితే ఉంటుందన్నమాట. మనం ప్రజెంట్ వచ్చేసరికి నేషనల్ హైవే 16 మీద సిద్ధాంతం గోదావరి దగ్గర అయితే ఉన్నాం. వీడియో ఎక్కడితో అయితే క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉంది జర్నీ? యానం నుంచి ద్రాక్షారామం, రామచంద్రపురం, మండపేట మీదుగా రావులపాలెం. సో నాకైతే చాలా బాగా నచ్చింది జర్నీ అయితే, కాకపోతే రోడ్డే బాగోలేదు. సో ఈ గవర్నమెంట్ అయినా పట్టించుకొని రోడ్ వేస్తే చాలా బాగుంటుందన్నమాట. సో చుట్టూతా పచ్చటి పంట పొలాలు, తర్వాత పచ్చటి సెలయేళ్ళ మధ్య, తర్వాత పిల్లకాలాల మధ్య జర్నీ అయితే చాలా బాగుంది. సో ప్రజెంట్ అయితే మనం సిద్ధాంతం గోదావరి అయితే ఎక్కడైతే ఉన్నాం. ఈ వీడియో ఎక్కడైతే క్లోజ్ చేస్తాను. వీడియో తప్పకుండా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్కి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే పక్కన జాయిన్ బటన్ అయితే ఉంటుంది. జాయిన్ బటన్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. తర్వాత సూపర్ చాట్ ద్వారా కానీ సూపర్ స్టిక్కర్స్ ద్వారా కానీ మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయొచ్చు అనమాట. మరి లెట్స్ షూట్ మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బాయ్.